బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రసన్న కుమార్ చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వ్యక్తిగతంగా విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలే కోవూరులో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ప్రసన్న కుమార్ ప్రశాంత్ రెడ్డిని కించపరిచేలా కామెంట్స్ చేశారు. మహిళ స్థానిక ఎమ్మెల్యే అని చూడకుండా నోటికొచ్చింది మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన ప్రశాంత్ అనుచరులు అదే రాత్రి ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారో చూద్దాం. ఒకటే అడుగుతున్నా, సరే నేను పిహెచ్డిలో అవినీతిని నేర్చుకున్నాను, నీదెందుకండి? రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేకుండా కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథది. బయట ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి 2 సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్. చేసినా చేస్తారు, నడవంతరపు శ్రీ రాజమాత కదా, చేసినా చేస్తారు. ఇకనే ఇవన్నీ ఆపు. మీ వాళ్ళ చేత తాగించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు. రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి, తర్వాత అందరం స్నేహితులే. అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం మిమ్మల్ని కూడా. ఇటువంటి పనులు మానుకోండి, మంచిది కాదు ఎవరికైనా కూడా. అది ఎంత అదృష్టమో చూడండి. ఆయనకు భార్య కావడం, వెంటనే ఎమ్మెల్యే కావడం, పాత అన్ని పోయినాయి. అవన్నీ మన మనసులో ఉండే పాత అనేది ఏంటంటే. చూసారుగా ప్రశాంత్ రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నారు. ఆయన ఈ రేంజ్లో రెచ్చిపోవడానికి గతంలో ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం. ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. పర్సెంటేజ్ల ప్రసన్నేనా మాట్లాడింది? ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే, ఒక కాంట్రాక్ట్ లో చేయబడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబడితే, నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్నే. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయినా దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు, నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము, నేను మాట్లాడడం కూడా వేస్టే. చూసారుగా, ప్రసన్న కుమార్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ప్రశాంత్ రెడ్డి మాట్లాడలేదు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఏనాడు ఆయన కుటుంబం గురించి కానీ వ్యక్తిగతంగా కానీ విమర్శలు చేయలేదు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రెచ్చిపోయి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కొంతమంది రాత్రి ధ్వంసం చేశారు. ఆ ఇంటి వద్ద కూడా ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే రాత్రి జరిగినటువంటి దాడిలో ధ్వంసమైనటువంటి కారును కూడా ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఇది బెంజ్ కారు, ఈ యొక్క బెంజ్ కారును కూడా వచ్చినటువంటి దుండగులు ఈ కారుని తిప్పి తిరగేసి ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ దాదాపుగా పెద్ద పెద్ద రాళ్ళు, ఇటువంటి రాళ్లతో ఈ యొక్క పూలకుండీలు రాళ్లతో కూడా ధ్వంసం చేసి తిరగదిప్పి
పడదోసినటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. దాంతోపాటుగా ఇంట్లోకి చొరబడినటువంటి ఆ దుండగులు భారీగా ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఈ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఏదైతే వారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి విజువల్స్ మనం గమనిస్తూ ఉన్నాం. ఇంటికి సంబంధించినటువంటి గ్రిల్స్ కావచ్చు, గ్లాసెస్ కావచ్చు, ఫర్నిచరు, కుర్చీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు మొత్తం ధ్వంసం చేసినటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండపంలో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ కోణంలోనే వ్యాఖ్యలు చేసినటువంటి కొద్దిసేపులోని ఈ యొక్క దాడి కూడా చేయడం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో, అంటే ఇంట్లో ఎవరు లేరు, ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి దుండగులైతే కూడా భారీగా ఈ యొక్క ఆస్తి నష్టం చేసి వారిని ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ యొక్క దాడి అయితే చేశారు. అయితే వారికి సంబంధించినటువంటి దాదాపు వారి తల్లి ఒకరి ఇంట్లో ఉన్నారు. ఆ తల్లి ఉన్నటువంటి సమయంలో ఇంట్లోకి వచ్చి వారి తల్లిని కూడా ఇంటికి తలుపు వేసుకోవాలని చెప్పి భారీగా పెద్ద పెద్ద ఇనప సమ్మిట్లతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం గమనిస్తూ ఉన్నాం. ఒక్క దేవుడి పటాలు తప్ప మిగతా మొత్తం ఇల్లునంతా కూడా పూర్తిగా ధ్వంసం చేసి పగలగొట్టినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ఇది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇది పెద్ద టీవీ, వాళ్ళకి సంబంధించినటువంటి టీవీ. ఈ టీవీతో పాటు ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు, డైనింగ్ టేబుల్లు, మొత్తం వాషింగ్ మెషిన్లు మొత్తం ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వారి కుమారుడు ఇద్దరు బయటికి వెళ్ళి ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ దాడి చేయటం జరిగింది. దాదాపుగా 60 నుంచి 70 మంది ఈ యొక్క దాడికి పాల్పడినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తల్లిగారు ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో ఒకసారి మేడం గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళకి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం జరిగింది, ఏంటమ్మా, ఎంతమంది వచ్చారు? ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా. ఆ సమయంలో మీరు ఉన్నారు కదా? ఇంట్లోనే ఉండా నేను. పని వాళ్ళు ఉన్నారు, నేనున్నాను. అబ్బాయి వాళ్ళు మాత్రం బయటకు పోయినారు. నేను ఫంక్షన్ ఉందని పోయినారు. నేను రూమ్లో పడుకునే లోపల మా ఇంట్లో అటెండర్ ఉన్నాడు. వాడు వచ్చేసి తలుపు వేసేసాడు. దేనికమ్మా తలుపు వేస్తా, నాకేం తెలియదు కదా. బయట గొడవలు ఏనొస్తున్నాయి, కానీ ఏం జరుగుతుందో తెలియదు. బయట లోపలనే ఉందమ్మా, నువ్వు రావద్దు, నా దగ్గర నిలబడిపోయినాడు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అప్పటికే 200 మంది ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఆ తలుపు కూడా తట్టారు, తీసినాడు వాడు. వచ్చారు, ఎవరంటే ఆ పెద్దమ్మయ్య అని చెప్పినాడు వాడు. ఇంకేం చెప్పలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ రూమ్లోకి వచ్చి ఆ టీవీ గీవీ అన్నీ తీసి పగలగొట్టేసినారు, బయటికి తీసుకొచ్చి. ఇంకా వాళ్ళు ఇష్టం పైకి పోయినారు. మీ మీదకి ఏదన్నా రావడం కానీ, మిమ్మల్ని ఏదన్నా ప్రశ్నించడం? నన్ను వాడు నా దగ్గరికి ఉండేది చెప్పొద్దా, వాళ్ళు పట్టుకొని చేసుకొని బయటకు వచ్చేసినాను. నేను అక్కడే ఉన్నాను. అబ్బాయి వాళ్ళు మెసేజ్ పెట్టిన తర్వాత కానీ పోలీసు వాళ్ళు వచ్చినట్టు. మీ అబ్బాయి వాళ్ళకి తెలియజేశారా? తెలుసు. అబ్బాయి అసలు అబ్బాయి కూడా చెప్పాలి కదా, వాడే ఫోన్ చేసి చెప్తే. అంటే నలపరెడ్డి కుటుంబం అంటే అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది. ఇలాంటి దాడులు మీరు నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి భార్య, ఆయన మాజీ మంత్రిగా నెల్లూరు జిల్లాకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు. ఇలాంటి దాడులు గతంలో ఎప్పుడైనా చూడడం జరిగిందా? మా రోజుల్లో మా విషయాలకి ఎప్పుడు ఏమీ జరగలేదు. గొడవలు ఉన్నాయి అంటే ఆ రోజుల్లో రాజకీయాలు కాబట్టి 2 పక్కలు ఉంటారు కాబట్టి అటు అనుకున్నా ఇటు అనుకున్నా సర్దుకొని పోయేవాళ్ళే. కానీ ఇంత ఘోరాలు ఇవన్నీ మా రోజుల్లో లేవు. శ్రీనివాసరెడ్డి వాళ్ళ టైంలో మాకు నిర్మల జనార్దన్ రెడ్డి వాళ్ళకి కూడా ఇప్పుడు గొడవలు ఉండేవి, కానీ ఇవన్నీ లేవు. ఒకళ్ళు అనుకున్నా తిట్టుకున్నా గమ్మకు. ఇంత ఘోరాలు చేయించే పరిస్థితులు ఆ రోజు ఎవరికి లేవు. ఇన్నేళ్ళకి మాకెట జరిగింది. మహిళ పైన ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్లే ఈ యొక్క దాడి చేశారని కూడా అంటున్నారు. మహిళ పైన వ్యాఖ్యలు చేయడం పైన ఏమంటారు? మహిళ పైన మనమేం మాట్లాడలేదు. వాడు మాట్లాడినప్పుడు మాట్లాడితేనే అవకాశం ఇస్తే మనం కూడా మాట్లాడతాం, తప్పదు. అది ఆ మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడాలి కదా. అంతే, మాట్లాడుకోవాలి కదా, మనం కూడా మాట్లాడాలి కదా. ఆమె తప్పు మాట్లాడకూడదు. ఆమెతో మాట్లాడేది మమ్మల్ని గురించి ఏం సంబంధం? ఒక ఎమ్మెల్యేగా ఉండి చేసుకో, వద్దనలా. ఆమె అభిమానంతో గెలిచినాం కాదు, ఆమె దొంగోట్లతో గెలిచింది. నేను చెప్తుండా ఈరోజు, మాకు చేయించింది ఆ మనిషేను, ఎవరు కాదు, మాకెవ్వరు లేరు. ఉండే మాకు ఇట్టాటి పనులు ఎవరు చేయరు.
మేము కలిసి మెలుసుకొని పోతూ ఉంటాం. ఎట్లుండే ఎన్ని గొడవలు ఉన్నాయి ఏమున్నాయి, ఇట్లాంటి పనులు చేయించేది కోటీశ్వరాలని డబ్బులు ఉన్నాయని మతంతో చేయించింది. అది చెప్తున్నా మీకు, ఏమనుకోబాకండి. పేరు ఏమి లేవు, ఏముండవు మాకు. జనార్దన్ రెడ్డి కూడా మాకు ఎన్నో గొడవలు ఉన్నాయి. కానీ భయ ఏం జనార్దన్ అయ్యా అంటే ఏమి శనయ్య అంటే అటు మాట్లాడుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ రాజకీయం ఈ రోజు డబ్బు ఉందని పొగురు కొవ్వా ఆ మనిషికి, ఆమె చేసింది, దీనికి ఎవరు కాదు. నేను చెప్తున్నాను కదా. ఇటు చూస్తూ ఉన్నాం మొత్తం ధ్వంసం చేసినటువంటి, ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ తోసేసి పగలగొట్టేస్తున్నటువంటి విజువల్ని కూడా మనం గమనించవచ్చు. అయితే ఇటు ఈ దాడికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులే చేశారని చెప్పి కూడా వారి తల్లి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం కిచెన్ రూమ్ కూడా చూస్తూ ఉన్నాం. కిచెన్లోకి చొరబడి మొత్తం ఎక్కడ కూడా ఒక్క సామాను కూడా మిగల్చకుండా మొత్తం ధ్వంసం చేసి పెద్ద పెద్ద సమ్మెట్లు కర్రలతో వచ్చి ఈ యొక్క ధ్వంసం చేశారని కూడా వారి తల్లి ఆరోపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆమె ఒకటే ఉన్నటువంటి సమయంలోనే ఈ యొక్క దాడి జరిగిందని కూడా చెప్పడం జరిగింది. భారీగా ఒక్కసారిగా వచ్చి అమ్మ మీరు గమ్ముగా ఉండండి, ఈ యొక్క పని మేము చేసుకొని వెళ్తామని కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా విమర్శలు చేయాలి కానీ ఇలా దాడి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, ఇది ఖచ్చితంగా వారి పనేనని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.